నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబు. ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటా. రౌతు. పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన అభిమానులు, ప్రముఖులు. రౌతు సేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పలువురు పూలమాలలు, శాలువాలతో సత్కారం. మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో మాతృ మరణాలు, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మాతా శిశు మరణాలు సంభవించడం చాలా బాధాకరమని అన్నారు. గర్భం దాల్చిన నాటి నుండి డెలివరీ అయ్యే వరకు తల్లి ఆరోగ్య పరిస్థితుల్లో తేడాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగు సూచనలు చేయడం, వైద్యపరమైన అంశాల గురించి అవగాహన కల్పించడం ముఖ్యమని అన్నారు. గోకవరం పీహెచ్సి పరిధిలో జరిగిన మాతృ మరణం, వేమగిరి పీహెచ్సి పరిధిలో ఒకరోజు వయసు గల చిన్నారి మృతి, మార్కొండపాడు పీహెచ్సి పరిధిలో 39 రోజుల చిన్నారి మృతి చెందిన కేసుల విషయమై సంబంధిత పీహెచ్సి సిబ్బంది, వైద్యుల సమక్షంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అంశాలపై దృష్టి సారించాలో వైద్యులు తెలపాలని కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. ఘటన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తుగా కేసు స్టడీ చేయడం వలన మరణాలు నివారించే అవకాశం ఉందని చెప్పారు. వైద్యుల సూచనలకు అనుగుణంగా అందజేసిన వైద్య సేవలు, పరీక్షలు, ఆరోగ్య సంరక్షణ విషయంలో వచ్చిన మార్పులు, ఎదుర్కొన్న ఆరోగ్యపరమైన సమస్యలకు చెందిన హెల్త్ హిస్టరీపై సమావేశంలో సమీక్షించారు. గోకవరం పీహెచ్సి పరిధిలో జరిగిన మాతృ మరణంపై క్షేత్రస్థాయిలో కేసు పూర్వాపరాలతో రీకన్స్ట్రక్షన్ చేయడానికి వెళదామని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిఐఓ డాక్టర్ పి కోమల, గైనకాలజిస్ట్ హెడ్ డాక్టర్ అక్కమాంబ, శిశు వైద్యుడు డాక్టర్ మోహన్ చంద్ర, పాథాలజీ డాక్టర్ వెంకటలక్ష్మి, పీసీఎన్ పిఎన్డిటి ప్రోగ్రాం అధికారి డాక్టర్ పిఎస్ఎల్ ప్రసన్న, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పి సుధాకర్ బాబు, డాక్టర్ జె సంధ్య, పీహెచ్సి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూటమి పార్టీల నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కక్ష సాధింపు చర్యలతో కాలం గడపడం వలన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబీకుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం స్థానిక ప్రకాశం నగర్లోని కార్తికేయ ఎన్క్లేవ్లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం పాలకులకు అలవాటేనని ఆయన అన్నారు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపై వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్స్, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ దగ్గర విద్యార్థి యువజనులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. 1999 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పైగా అంతకు ముందు ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలను కూడా నీరుగార్చారని రాజా విమర్శించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్స్ పెడితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దీన్ని నీరుగార్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా ఈ పథకాన్ని అమలు చేశారని రాజా అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్స్ అమలు చేయకపోవడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజా అన్నారు. పరీక్షలకు వెళ్లనీయకుండా, సర్టిఫికెట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని, అయినా ఇంతవరకు ఒక్క కాలేజీ యాజమాన్యానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయకపోవడం దారుణమని విమర్శించారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం వలన ఏడాది కాలంగా 36,000 బకాయి పడ్డారని ఆయన అన్నారు.
36,000 రూపాయలు చొప్పున ఇవ్వడంతో పాటు ఈ ఏడాది నెల నెలా 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఎవరూ ప్రవేశపెట్టని విధంగా అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారని, అయితే ఇదే పథకం పేరుని తల్లికి వందనంగా మార్పు చేసి పలు ఆంక్షలు విధించి 15,000కు బదులుగా 13,000 రూపాయలు, అది కూడా ఏడాది తర్వాత ఇవ్వడం శోచనీయమని రాజా విమర్శించారు. జగన్ హయాంలో 13,000 ఇస్తే తప్పుబట్టి ఇప్పుడు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. ఉచిత ఇసుక అని ప్రకటించి దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, ఏడాది తిరగకుండానే వ్యతిరేకత వచ్చేసిందని ఆయన అన్నారు. కూటమి శ్రేణులే ఈ విషయాన్ని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా పేరుకేమో ఉచిత ఇసుక, చూస్తే ఎక్కడ పడితే అక్కడ వందల వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి మనం గతంలోని కూడా చూసాం. ఈవేళ మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఊరికినే మాట్లాడితే ఉచిత ఇసుక అని చెప్పి ఓదరగొట్టే ఈ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ, మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2024 బహుశా ఇంకా కౌంటింగ్ కూడా పూర్తయి ఉండదు. సాయంత్రానికి ఇంకా కొన్ని రిజల్ట్లు అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకా సాయంత్రం 5-6ంటికి ఇంకా కొన్ని పెండింగ్ ఉండగానే ఆ రాత్రికి రాత్రే ఎక్కడ పడితే అక్కడ రైనీ సీజన్ ఫోర్కాస్ట్ చేసి స్టాక్ పెట్టినటువంటి శాండ్ ఏదైతే ఉందో, ఆవేళ ఎవరు పెట్టారో స్టాక్? ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం తాలూకా ఎవరైతే టెండర్లో పిలిపించినటువంటి ఒక సంస్థ రాష్ట్రం వ్యాప్తంగా ఇసుక అనేటువంటిది కొరత రాకూడదు, రైనీ సీజన్లో ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెడితే వేల కొద్ది లారీలను పెట్టి ఎక్కడ పడితే అక్కడ మిషన్లు పెట్టి తోడేళ్ళు మాదిరిగా తోడేసినటువంటి పరిస్థితి, ఇసుక తోడేసి అమ్మేసుకున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్ అవ్వగానే ప్రతి శాసనసభ్యుడు కూడా కనీసం అంటే 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు వెనక్కి వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ తిరిగి అదే రకమైనటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ శాండ్ స్టాకులను పెట్టి వాళ్ళు చెప్పినంతకి ఖచ్చితంగా కొనాలి అన్నట్టుగా ఇవాళ ఇసుక మాఫియా అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ మరియు వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేతా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలోని 2025 మే నెలలో జరిగినటువంటి బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి కూడా ప్లేసుల్లో ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టమని ప్రభుత్వం జీవోను పాస్ చేస్తే పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు క్రింది స్థాయి ఉద్యోగులకు, డాక్టర్స్కి సీనియారిటీని చూడకుండా ఉద్యోగులకు చేయకుండా సంచాలకులు దామోదర్ నాయుడు అక్రమ బదిలీలు చేపట్టారు. 3 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన డాక్టర్ పద్మలీలాను విశాఖపట్నం గాజువాక నుండి తప్పించి ఆ పోస్టును వేరే వ్యక్తికి కేటాయించి ఎటువంటి పోస్టు ఇవ్వకుండా గాలిలో పెట్టారని, ఇదే విషయంపై డాక్టర్ సురేష్ మరియు అన్యాయం గురైన మిగతా డాక్టర్లు కలిసి సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు వద్దకు వెళ్ళి అడగగా పద్మలీల భర్త అయిన డాక్టర్ సురేష్ని కొట్టడానికి చేయలేపడం చాలా బాధాకరమని జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు అన్నారు. గవర్నమెంట్ వారికి ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 23ను తుంగలో తొక్కి దామోదర్ నాయుడు చేపట్టిన బదిలీల ప్రక్రియ వలన వేలాది మంది ఉద్యోగస్తులు అయోమయ స్థితిలో పడిపోయారని అన్నారు. దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పశుసంవర్ధక శాఖ సంచాలకులైన డాక్టర్ దామోదర్ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకొని వారిని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బాధ్యతల నుండి తొలగించి ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి వారిని నియమించాలని జేఏసీ తరపున కోరుతున్నామని అన్నారు. సంచాలకులు వారు చేసిన పొరపాటు వలన వేలాది మంది ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా చూడాలని కోరుతున్నాము. వాళ్లకు జరిగిన అన్యాయంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. జీవోని తొంగలోకి త్రొక్కి ఇష్టారాజ్యంగా బదిలీలు చేసిన డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్య తీసుకోవాలని జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో జేఏసీ ఏపీ స్టేట్ గౌరవ సలహాదారులు డివివిఎస్ఎన్ మూర్తి మరియు జేఏసీ తూర్పుగోదావరి జిల్లా గౌరవ సలహాదారులు పెంకె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా చాలా బాధాకరంగా పెడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ 2025 మే జూన్ నెలలో జరగవలసినటువంటి బదిలీల విషయంలో మరి పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి క్రింద స్థాయి ఉద్యోగులు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బదిలీల ప్రక్రియను గవర్నమెంట్ జీఓఎంఎస్ నెంబర్ 23 జీవో ప్రకారం చేయకుండా మరి పశు సంవర్ధక శాఖ సంచాలకులు డైరెక్టర్ గారు డాక్టర్ దామోదర నాయుడు గారు వారి ఇష్టాను ప్రకారం బదిలీలు చేపట్టి కొన్ని వేల మంది ఉద్యోగులను నిరాశకు గురి చేయడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ వారు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వారి ఉద్యోగుల పట్ల ఎంతో సానుకూలంగా, ఎంతో పారదర్శకంగా వారి ఈ బదిలీల ప్రక్రియ చేపట్టమన్నారండి. 5 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి వారికి బదిలీలు చేయాలి. అలాగే ఎవరైనా వికలాంగులు, ఇంకొకరు ఎవరెవరైనా గర్భిణీ స్త్రీలు ఎవరెవరైనా ఉంటే వాళ్ళు కోరుకున్న ప్లేసులకు బదిలీ చేయండి. బదిలీ ప్రక్రియ కూడా కౌన్సిలింగ్ పద్ధతిలో జరపండి. మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు వేడుకలు రౌతుసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా రౌతుసేన ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాల స్వామి అర్చకులు కండవిల్లి కిరణ్ కుమారాచార్యులు తదితరులు ఆశీర్వచనం అందించారు. మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, వై ఉదయ్ భాస్కర్, మధ్య అప్పారావు, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, పొడుగు శ్రీను, చెక్కా నవీన్ తదితరుల సారథ్యంలో కేక్ కటింగ్ చేయించి గజమాలలతో సత్కరించారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అభిమానులు విచ్చేసి పూలమాలలతో, దుస్సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా 2 సార్లు పనిచేసి 10 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా తన పట్ల ఆదరణ చూపిస్తూ ఇంతమంది రావడం ఆనందంగా ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవే శాశ్వతమని ఆయన అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటానని అన్నారు. మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి మీ అందరి అభిమానం దోహదం చేస్తుందన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవడంలో ఎప్పుడూ ముందుండాలని, అప్పుడే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని రౌతు అన్నారు. ఛాంబర్ పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మాజీ గౌరవ కార్యదర్శి కోడూరి శాంతారాం, మద్దాల రవికుమార్, బెజగడ రంగారావు, పోలు విజయలక్ష్మి, అరవ సురేష్ కుమార్, మానే దొరబాబు, ఇయ్యపు మాధవ, మద్దాల దూర్వాసుల సత్యనారాయణమూర్తి, నండూరి సుబ్బారావు, మింది నాగేంద్ర, మార్తిలక్ష్మి, సంకెసుల భవానీప్రియ, అందనపల్లి, పిల్లడి రామకృష్ణ, ఎండి కరీంఖాన్, బల్లా శ్రీనివాస్, బల్లా కార్తిక్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, అజ్రపు వాసు, కంచుమర్తి చంటి, బులుసు ప్రకాష్, డాల్ఫిన్ నాగు, సాలా సావిత్రి, కృష్ణవేణి, రుక్మందరావు, మెట్ల యేసుపాదం, ఎల్వి ప్రసాద్, యజ్రపు శ్రీను, షేక్ హసీనా, మల్లిడి రాఘవరెడ్డి, కుదే రఘు, చెక్క నవీన్, ముల్లా మాధవ్, సోమి సాయి వినయ్ కుమార్, కురుమిల్లి శ్రీనివాస్, రేగుళ్ల బాలశ్రీధర్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, కట్టా వెంకటేష్, పీతా రామకృష్ణ, సేపేని మునేశ్వరరావు, మార్తి నాగేశ్వరరావు, కడలి ఏడుకొండలు, రొక్కం త్రినాథ్, షేక్ మస్తాన్, తలుపురి ప్రసాద్, కనకాల రాస, డాక్టర్ వివి కృష్ణారావు, కొక్కిరి కిరణ్, తోరాటి వెంకటేశ్వరరావు, వివిధ రంగాల ప్రముఖులు, వర్తకులు తదితరులు పాల్గొని రౌతుని అభినందించారు. వాకచర్ల కృష్ణ గారు కానీ, పెద్దిరెడ్డి శ్రీను కానీ మరియు ఇతర మిత్రులందరూ కలిసి మీ జన్మదినోత్సవాన్ని మా మిత్రులందరికీ తెలియపరుస్తానంటే నేను అన్నాను. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట పదవి అయిపోయింది, ఈరోజు ఏ పదవి లేదు. ఇవాళ పదవి ఉంటేనే, అధికారం ఉంటేనే జనం వచ్చే పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఒక దశాబ్ద కాలం అయిపోయింది, మీరు ఓడిపోయినంత మాత్రాన ప్రజావర్గాల్లో లేరని మీరు అనుకుంటున్నారా? అది పొరపాటు.
ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వాడు ఏంటంటే ప్రజా హృదయాల్లో ఉంటాడనడానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట అనేవారు. పొలిటికల్గా రాజకీయం అంటే ఒక నోబెల్ ప్రొఫెషన్ అని. ఆ నోబెల్ ప్రొఫెషన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రజా హృదయాల్లో ఉంటారు అనటానికి ఇవాళ నా జన్మదినోత్సవం, ఇవాళ బుధవారం వర్కింగ్ డే. కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్ ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అనటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం, నేను ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి. ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే తోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో ఉంటారనడానికి ఇవాళ జరిగిన తార్కాణమే ఒక పెద్ద ఉదాహరణ. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రదర్శన చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని నినాదాలు చేశారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను తీవ్రంగా ఖండించారు. 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 55,000 మందికి పైగా పాలస్తీనులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని, ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థులు కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ ఫ్లోటిలాకు చెందిన మాన్ బోర్డుపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని తీవ్రంగా నిరసించారు. అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వాలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ పట్ల మెతక వైఖరి సరికాదని అన్నారు. వలసవాద వ్యతిరేక సంఘీభావం, జాతి విమోచన ఉద్యమాలకు మద్దతునిస్తూ భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తూ వస్తున్న వలసవాద వ్యతిరేక జాతి విమోచన ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విదేశాంగ విధానం నుండి వెనక్కి తగ్గడం సిగ్గుచేటని అన్నారు. పాలస్తీనా ప్రయోజనాలకు ఇప్పటి వరకు మన దేశం ఇచ్చిన చారిత్రక మద్దతుకు అనుగుణంగా భారత ప్రభుత్వం సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవాలని తెలిపారు. భారతదేశం పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించి ఇజ్రాయెల్కు సైనిక భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలను ప్రోత్సహించి ఆయుధ వ్యాపారం చేసుకుంటుందని, ఇది ప్రపంచ శాంతికి విఘాతమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజా, ఎస్ఎస్ మూర్తి, నాయకులు పడాల రామకృష్ణ, రామచంద్రరావు, రాంబాబు, సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వి కొండలరావు, నాయకులు నల్ల రామారావు, కె రాంబాబు, సునీల్, లావణ్య, త్రిమూర్తులు, రవణమ్మ, రమణ, దేముడు బాబు, వెంకట్రావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు రామిరెడ్డి శ్రీనివాస్, అప్పారావు, రమణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం, పాలిస్తీనాపై జరుగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకించండి, పాలిస్తీనాపై జరుగుతున్న యుద్ధాన్ని, ఇజ్రాయెల్ పాలిస్తీనాపై చేస్తున్న యుద్ధాన్ని, ఇజ్రాయెల్ పాలిస్తీనాపై చేస్తున్న యుద్ధాన్ని, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయిల్ జరుపుతున్నటువంటి మారణ హోమాన్ని, నరమేధాన్ని, పసిపిల్లలు, మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో హత్యగావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దురాక్రమ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఫ్రీ పాలస్తీనాని పిలిపివ్వడం జరుగుతూ ఉంది ఈ వామపక్షాల ఆధ్వర్యంలో. ఇజ్రాయిల్ 1917 నాటికి అసలు ఒక దేశంగా లేని దేశానికి శరణార్థులుగా ఉన్న వాళ్ళకి పాలస్తీనా సానుభూతితో ఆశ్రయమిస్తే ఈరోజు మొత్తం దొండ ముందుకు ఓసలు వెళ్ళినట్టుగా మొత్తం ఆశ్రయం ఇచ్చిన దేశం అనేటువంటి పాలస్తీనానే మొత్తం కబలించి దాని భూభాగం ఈరోజు 90% భూభాగాన్ని ఆక్రమించి దాన్ని ప్రతిఘటించినటువంటి ప్రజలపైన మొత్తం దాడులు చేసి హత్యలు గావిస్తూ ఉన్నారు. కేవలం గత 2 సంవత్సరాల్లోనే సుమారు 57,000 మంది ప్రజల్ని హత్య గావించారు. ఈరోజు హాస్పిటల్లో, పాఠశాలలో, శరణార్థుల శిబిరాలపైన కూడా దాడులు చేసి ఈరోజు హత్య గావిస్తూ ఉన్నారు. చాలా అమానుషమైంది, ఇది యుద్ధ నీతికి కూడా వ్యతిరేకమైంది. ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఇజ్రాయిల్ సాగిస్తూ ఉంది. దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చితుగా మద్దతిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధాలు అమ్ముకునే మార్కెట్లో వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాలస్తీనాకి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ తరఫు నుంచి అలాగే వామపక్ష పార్టీల తరఫు నుంచి సంఘీభావం తెలపడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు బి పవన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు. వ్యాప్తంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు పాకిస్తాన్కి సంఘీభావంగా పాకిస్తాన్కి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరపదాలు పెట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో దాని పడగనేడ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, శాంతి కోరే వ్యక్తులందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, తన మార్కెట్ని, ఆయుధాల మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం కోసం, ఆయా దేశాల మధ్య సహజ వనరులను దోపిడీ చేయడం కోసం ఈ యుద్ధాలు చేపడుతున్నాయి. వెనకాల ఇజ్రాయేల్ వెనకాల అమెరికన్ హస్తం ఉండి ఈరోజు గత పాలస్తీనా కానీ, గాజా కానీ, ఇప్పుడు ఇరాన్ కానీ, దీంట్లో మనకు ఏం కనపడుతుందంటే ప్రధానంగా యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే మన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యుద్ధం వల్ల ఏం లాభం వచ్చింది? ఇప్పటికి చిన్నపిల్లలు, పసిపిల్లలతో సహా ఒక సుమారు 50,000 మంది పైగా ఈరోజు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఘటన చూస్తూ ఉంటే ప్రపంచ శాంతి ఈరోజు పక్కకెళ్ళిపోయి యుద్ధం అనేది, ఈ యుద్ధం ఉన్మాది ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను అధికారం చేపట్టగానే నేను అన్ని యుద్ధాలు ఆపేస్తానని చెప్పాడు. కానీ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల సామగ్రిని ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నాడు. అందుకనే ఈ యుద్ధాన్ని ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతి దూతలు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. వృద్ధులకు, అనాథలకు ఉచితంగా భోజన వసతి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి అందిన కాడికి డబ్బు, బంగారు ఆభరణాలు గుంజుతూ మోసం చేస్తున్న అమ్మా నాన్న వృద్ధాశ్రమం నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుడు గద్దె వెంకట కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను పశ్చిమ గోదావరి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన రైతునని, కుటుంబ కలహాల వల్ల ఇల్లు అమ్మి వచ్చిన కొద్ది మొత్తంతో రాజమండ్రి వచ్చానని తెలిపారు. రూరల్ మండలం శాటిలైట్ సిటీ వద్ద ఉన్న అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో చేరానని, తనకు వచ్చే నెల పెన్షన్ మొత్తం వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఇచ్చేవాడినని అన్నారు. 3 నెలల పాటు వృద్ధాశ్రమంలో అన్ని పనులు తానే చేశానని అన్నారు. అయితే వృద్ధాశ్రమం నిర్వాహకులు పడగల ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు చైతన్య, అనుచరుడు బొల్లిన కృష్ణలు మిగతా వృద్ధులు మహిళల వద్ద నగదు, బంగారు ఆభరణాలు భద్రపరుస్తామని తీసుకునేవారని అన్నారు. వృద్ధాశ్రమంలో ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఏ రోజు సంపూర్ణమైన భోజనం పెట్టలేదని, గుళ్ళు గోపురాల వద్ద తినమని పంపించేవారని అన్నారు. దాతలు ఎవరైనా విలువైన వస్తువులు, బట్టలు, భోజనాలు పంపిస్తే వాటిని ఆశ్రమంలో ఉన్న వారికి పెట్టకుండా బయటకు తరలించేవారని అన్నారు. కొత్త బట్టలు వస్తే బయట మార్కెట్లో అమ్ముకునేవారని అన్నారు. ఇలాంటి పనులు చేయవద్దని తనకు, నిర్వాహకులకు మధ్య వాదోపవాదాలు వచ్చాయని అన్నారు. అప్పటికే తన వద్దనున్న 2,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నిర్వాహకుడు పడగల ప్రసాద్ కుమారుడు చైతన్యకు, మరో 80,000 రూపాయలు ప్రసాద్ అనుచరుడు బొలిన కృష్ణ తీసుకున్నారని చెప్పారు. వృద్ధాశ్రమ నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు సక్రమంగా లేవని తెలిసిందన్నారు. తన డబ్బులు ఇవ్వాలని అడుగుతుండగా డబ్బులు ఇచ్చేది లేదని, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని దుర్భాషలాడి కొట్టి వృద్ధాశ్రమం నుంచి గెంటివేశారని కృష్ణారావు వాపోయారు. తాను తెచ్చుకున్న కొన్ని విలువైన సామాన్లు అక్కడే వదిలేశానని చెప్పారు. వృద్ధాశ్రమంలోని చాలామంది వృద్ధ మహిళలను రకరకాలుగా మోసాలకు గురి చేశారని తెలిపారు. చాలామంది వృద్ధులు, మహిళలు నిస్సహాయ స్థితిలో ఉండి నిర్వాహకుల మోసాలకు అడ్డుకోలేకపోతున్నారని అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టరేట్లోనూ, జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ కూడా ఫిర్యాదులు చేశానని తెలిపారు. తనను మోసగించిన నిర్వాహకులపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని, అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. తాను ఇచ్చిన డబ్బులు తనకు ఇప్పించాలని, వృద్ధుడనని చూడకుండా మోసం చేసిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వృద్ధాశ్రమం నిర్వహణపై చట్టపరమైన విచారణ జరిపించాలని, తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాది గోపాలపురం మండలం చిట్యాల విలేజ్ అండి. నా పేరు గజాకృష్ణ. నాది గోపాలపురం మండలం. అయితే మా కుటుంబ కలహాల వల్ల ఆస్తి అంతా పెళ్ళం పిల్లలకు కూతురేసి ఏదో కొంత ఇల్లు ఉంటే అమ్ముకుని రాజమండ్రి పట్టణం చేరానండి. చేరితే ఇక్కడ పడగల ప్రసాద్ అమ్మ నాన్న ఆశ్రమంలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయితే వర్షాకాలం ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని అండి. రోజు మంచినీళ్ళు మోసుకొచ్చేవాడిని, పాలు తెచ్చేవాడిని అండి. ఉప్పంపేట నుంచి డైరీకి వెళ్ళి ఒక 5 కేజీలు పెరుగు, పాలు తెచ్చిచ్చేవాడిని అండి. ఒక 5 కేజీలు మాంసం తెచ్చిచ్చేవాడిని అండి. అయితే శుక్రవారం నాడు మాత్రం భోజనం పెట్టేవాడు కాదండి. అక్కడ సత్యంతల్లి గుడి అని ఉందండి ఆ పక్కనే. ఆ గుడికాడికి వెళ్ళి భోజనం చేసి రమ్మనేవాడు. వెళ్ళేవాళ్ళం అండి. ఏదో ఒక తినొచ్చేవాళ్ళం అండి. శనివారం నాడు పెట్టేవాడు కాదండి. వెంకన్న బాబు గుడికాడికి వెళ్ళి తినొచ్చేవాళ్ళం అండి. తినొద్దామంతా మంచినీళ్ళు లేకపోతే వారం కూడా వచ్చి పట్టుకెళ్ళమనేవాడు, తెమ్మనేవాడు. 2 సార్లు తిరిగి 4 పేపర్లు అట్టుకెళ్ళిపోయాడు అండి. ఇలా చేస్తుండగా ఏ పని చెప్తా పని చేస్తుంటే బాగా వర్షాలు పడిపోయాయండి. నా బట్టలు, నా మంచాలు మొత్తం అన్నీ పట్టుకెళ్ళిన సామాన్లు అన్నీ కూడా తడిసిపోయినాయండి. మొగాళ్ళు నేలలో తడిసిపోతే నేను ఇక్కడ ఇల్లు అమ్ముకొని పట్టుకెళ్ళిన 1,80,000 రూపాయలు పెట్టులో పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి. ఎలాగా అని తీసి ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యకి 1,00,000 రూపాయలు ఇచ్చానండి. 80,000 బొల్లిన మురళీకృష్ణకి ఇచ్చానండి. వాడు అసిస్టెంట్ అండి. వాడు తాగి అంతమానం ఎవరిని కొట్టమంటే ఆయన కొడతాం, తిట్టమంటే ఆయన తిడతామండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబు. ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన.
ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటా. రౌతు పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన అభిమానులు, ప్రముఖులు. రౌతు సేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పలువురు పూలమాలలు, శాలువాలతో సత్కారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.